ఐవీఎఫ్లో ఎంబ్రియో గ్రేడింగ్ అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా, ఎంబ్రియోస్ చాలా వస్తే వాటిల్లో మనం బెస్ట్ ఎంబ్రియో చూడటానికి అవకాశం ఉంటుంది. సో ఎంబ్రియో గ్రేడింగ్ అనేది ఫిజికల్గా మనం ఎంబ్రియోని చూసి దాని షేప్ ఎలా ఉంది, దాంట్లో ఎన్ని సెల్స్ ఉన్నాయి, సెల్స్ ఒక సైజెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ని అసెస్ చేసి దానికి ఒక గ్రేడింగ్ ఇస్తాం. డే 3లో ఒకసారి అసెస్ చేస్తాము. డే 3లో కనుక మనకి చాలా ఎంబ్రియోస్ క్వాలిటీ బాగున్నాయి, మంచి గ్రేడ్లో ఉన్నాయి అనుకుంటే ఆ ఎంబ్రియోస్ని 5th డే దాకా తీసుకెళ్తాం. ఓకే, ఇది ఒక ఫిల్ట్రేషన్ టెక్నిక్ అనమాట. అన్ని ఎంబ్రియోస్ 5th డే దాకా వెళ్ళవు, కొన్నిటికే ఆ స్ట్రెంత్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. సో మనం అసెస్ చేశాక కూడా వాటిల్లోంచి కూడా ఫిల్టర్ అవ్వాలంటే ఫిజియలాజికల్గా న్యాచురల్గా అయ్యే ప్రాసెస్ డే 5 దాకా తీసుకెళ్ళినప్పుడు తెలుస్తుంది అనమాట. వాటిల్లో స్ట్రెంత్ ఎంత ఉంది, ఏ ఎంబ్రియో మంచిగా ఉందని. మళ్ళీ డే 5లో కూడా 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ట్రోఫెక్టోడర్మ్ సెల్స్ అంటే చుట్టూర్తా, బ్లాస్టోసిస్లో చుట్టూర్తా ఎంబ్రియోస్ ఉంటాయి, అది ప్లాజెంటా ఫామ్ చేస్తుంది. ఆ సెల్స్ ఎన్ని ఉన్నాయి, ఆ సెల్స్ క్వాలిటీ ఎలా ఉంది, లోపల ఇన్నర్ సెల్ మాస్ అని ఉంటుంది, ఆ ఇన్నర్ సెల్ మాస్లో ఎన్ని సెల్స్ ఉన్నాయి, అది ఎలా ఉంది అనేది 2 టైప్స్ ఆఫ్ గ్రేడింగ్ ఇస్తామన్నమాట. దాంట్లో ఎక్స్పాన్షన్ ఎలా ఉంది, ఆ ఎంబ్రియో ఒకటి ఎక్స్పాండ్ అవుతుంది అనమాట, దాని సైజ్ ఎలా ఉంది, ఇవన్నిటిని బట్టి గ్రేడింగ్ ఇస్తాము. 5AA అంటే బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియో అనమాట. సో అది ఓన్లీ టెక్స్ట్ బుక్స్లో కనపడుతూ ఉంటుంది. ఇన్ జనరల్ 4BB, 4BC, 3BC ఇట్లా ఇస్తూ ఉంటాము. ఈ అన్నిటి వల్ల ఈ అన్ని ఎంబ్రియోస్కి కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇది గ్రేడింగ్ అనేది మన ఐస్తో మైక్రోస్కోప్లో చూసి ఇస్తున్నాం. గ్యారంటీగా ఒక ఎంబ్రియోకి ప్రెగ్నెన్సీ వస్తుంది, ఒక ఎంబ్రియోకి ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పడం అనేది మాత్రం చాలా కష్టం. ఎందుకంటే నార్మల్గా హెల్తీగా కనపడే ఎంబ్రియోలో కూడా క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఓకే, సో అది మనం కళ్ళతో చెప్పలేము. ఇందాక చెప్పినట్టు సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి అనేది సపరేట్ టెస్ట్ అనమాట. సో గ్రేడింగ్ అనేది ఒక్క లెవెల్ వరకే మనకి హెల్ప్ చేస్తుంది, ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనేది. కన్ఫర్మేటరీ కొంచెం ఇంకా ఒక స్టాండర్డ్ ఎక్కువ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ద ఎంబ్రియో. ఓకే, అది. సో డాక్టర్ గారు, ఐవీఎఫ్ అనగానే ట్విన్స్ అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు చాలామంది, అది నిజమేనా? ఐవీఎఫ్ అంటే ఇదివరకు కాలంలో మల్టిపుల్ ఎంబ్రియోస్ వేసేవాళ్ళు. ఓకే, మల్టిపుల్ అంటే ఒక్కోసారి 3 to 6 అట్లా కూడా వేసేసేవాళ్ళు. ఎందుకు అంటే మనకి ఛాన్సెస్ పెరుగుతాయి అని, ప్లస్ ల్యాబ్లో పెడితే మనకి అప్పుడు ఉండే కండిషన్స్లో, అప్పట్లో కండిషన్స్ అంత బాగుండే కాదు, దాన్ని సర్వైవ్ చేసే కెపాసిటీ ఉండేది కాదు, లేదా ఫ్రీజ్ చేసే కెపాసిటీ కూడా తక్కువ ఉండేదన్నమాట. ప్లస్ ఫ్రీజ్ చేసి మళ్ళీ థా చేస్తే వాటికి రివైవ్ చేసే కెపాసిటీ కూడా సైన్స్ పరంగా మనకు ఉండేది కాదు. అప్పట్లో అలా వేసేవాళ్ళు. సో ట్విన్స్ అనేది ఎక్కువ వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడేంటంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎంబ్రియో కల్చర్ కండిషన్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి. ఎంబ్రియో మీడియా, మంచి మీడియా వచ్చింది. అలానే ఫ్రీజింగ్ టెక్నిక్స్ ఇంప్రూవ్ అయినాయి. దానివల్ల ఏంటంటే మనం ఫ్రీజ్ చేసుకున్నాకనే హెల్దీ ఎంబ్రియోస్ని మనం మళ్ళీ వేసి ప్రెగ్నెన్సీ మనం తెప్పించగలము అనే ధైర్యం మనకు వచ్చింది. కాబట్టి ప్రపంచం మొత్తం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తున్నారు. అప్పుడు మనకి ట్విన్స్ అనే ఛాన్స్ తగ్గుతుంది, అసలు ఉండదు అని చెప్పచ్చు. 1 ఎంబ్రియో వేస్తే 1 బేబీ ఆర్ నో బేబీ, 2 ఎంబ్రియోస్ వేస్తే మనకి ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇదివరకటి కాలంలో అలా ఎక్కువ ఎంబ్రియోస్ వేసేవాళ్ళు కాబట్టి ఐవీఎఫ్లో ఎక్కువగా ట్విన్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ ట్విన్స్ అనేది సైడ్ ఎఫెక్ట్గా కన్సిడర్ చేస్తున్నాం. సో మనకి సింగిల్ బేబీ ఉంటేనే హెల్దీ బేబీ అవుతుంది, అందుకని సింగిల్ ఎంబ్రియో ఈజ్ ద నార్మ్.